హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. ఎస్, రీసెంట్గా బాగా వైరల్ అవుతున్న ఒక టాపిక్, హీరోయిన్ తమన్నా గారు ఒక బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేయడం జరిగింది. దానికి మహారాష్ట్ర పోలీసులు వాళ్ళు ఇంటి వరకు వెళ్ళడం జరిగింది. అసలు ఏమైంది సార్? ఇంటి వరకు వెళ్ళి ఏం సోదాలు చేశారు, ఏం మాట్లాడారు? సో మరి ఆమెను కస్టడీలో తీసుకున్నారా, తీసుకోలేదా? దాని గురించి మీరు. యాక్చువల్గా తమన్నా నాకు ఇప్పుడు తను ఎలాగైతే ఇస్తుందో మోడల్గానే పరిచయం నాకు. ఆఫ్టర్ హ్యాపీ డేస్ నేను ఒక యాడ్ చేశాను, హనీ యాడ్ గిరిజన్కి 14 years బ్యాక్. సో అదేంటి, ఆ గిరిజన్ బ్రాండ్కి ఎండోర్స్ చేయడానికి తమన్నాని తీసుకున్నాను నేను ఒక యాడ్లో. సో మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. తర్వాత యాక్ట్రెస్గా ఆల్రెడీ యాక్ట్రెస్ చేసింది కాబట్టి బాగా ఎస్టాబ్లిష్ అయింది. సో బాగా ఫ్రెండ్ కూడా నాకు. ఎప్పుడో కోవిడ్ ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసింది, షీ వాజ్ అడ్మిటెడ్ అని చెప్పేసి. దాని తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఇది ఏంటంటే ఐపీఎల్లో, క్రికెట్లో కొన్ని అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు ఉంటాయి. ఏజెన్సీలు వాళ్ళు కొనుక్కుంటారు రైట్స్. ఏ యాడ్ వచ్చినా వాళ్ళ ద్వారా వెళ్ళాలి. ఓకే, ఫెయిర్ యాప్ అని ఒక యాప్ ఉంది. అది అనాథరైజ్డ్గా తను అందులో ప్రమోట్ చేసింది. వాళ్ళకి ఆ యాప్ ప్రైవేట్ యాప్ ద్వారా చేయాలన్నా కూడా ఈ ఏజెన్సీ ద్వారా వెళ్ళాలి. అది అమ్మాయి డ్యూటీ కాదు. ఎవరన్నా యాడ్లకు నేను ఎలా వెళ్ళి యాడ్కి చేస్తావా అని అంటే చేస్తాను సార్ అని చెప్పేసి ఎలా చేసిందో అలా చేసేసింది. అలా కాదు. ఇప్పుడు అడ్వర్టైజింగ్ అప్పుడంటే తక్కువ రేంజ్లో ఉంటాను, అప్పుడప్పుడే పైకి వస్తుంది. ఏదో ఒక 2 సినిమాలు హ్యాపీ డేస్ చేసింది అంతే. అక్కడ వచ్చి కళ్ళూరి అనే సినిమా చేసింది, శంకర్ సినిమా. అంత పెద్ద తెలియదు. ఇప్పుడు అన్నీ తెలుసు కాబట్టి ఆథరైజ్డ్గా చెక్ చేయాలి. నువ్వు అగ్రిమెంట్ రాసుకుంటున్నప్పుడు జస్ట్ వచ్చి ఏదో 5-6 లక్షలు ఇస్తారని చెప్పేసి ఒక బయట ఇచ్చేయడం కాదు కదా. అలా ఇచ్చేసింది అనమాట. ఫెయిర్ ప్లే అనే దానికి అది ఇల్లీగల్ యాప్ అంటే చాలా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని యాప్లు ఆథరైజ్డ్గా ఉంటాయి, కొన్ని అన్ఆథరైజ్డ్గా యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ ప్రతి ఒక్కరు ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేయొద్దని చెప్పిన కొన్ని యాప్లు ఉంటాయి. దట్ ఈస్ గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు టిక్ టాక్ ఉంది. టిక్ టాక్ ఆపేమని చెప్పారా? దట్ ఈస్ బికాస్ గవర్నమెంట్ డజంట్ వాంట్ టు సపోర్ట్ ఎనీమోర్ చైనీస్ యాప్స్ అని చెప్పేసి. దానికి సంబంధించి వేరే మన ఇండియాలోనే కొన్ని యాప్లు డెవలప్ చేయమని ఇచ్చారు, డెవలప్ చేస్తారు. ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఓకే, మూజో అని చాలా ఉన్నాయి కదా. సో ఆ విధంగా వీళ్ళు ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి పలానా యాక్ట్రెస్ అయితే సౌత్ కూడా పనిచేస్తుంది అని చెప్పేసి తను మామూలుగానే యాడ్స్ ఫస్ట్ నుంచి చేస్తే ఎవరికైనా డబ్బు వస్తుంది కదా. సో దే గివ్ లాట్ ఆఫ్ మనీ కాబట్టి ఒక బయట ఇచ్చింది. ఇలాగ ఐపీఎల్లో ఉండేదానికి ఈ ఫెయిర్ ప్లేలో బెట్టింగ్ యాప్ అంటారు దాన్ని. అలా చేయొచ్చు. ఈ బెట్టింగ్ అనేది యాక్చువల్గా నాట్ లీగలైజ్డ్, అన్నీ కాదు. బట్ యాక్చువల్గా చాలా మంది జూదం కూడా ఉంది బయట. యూ కెన్ ఆస్క్, రమ్మీ గిమ్మి అన్ని ఆడుతున్నారు కదా. అవన్నీ కూడా ఇంటర్నెట్లో ఉన్నాయి. యాక్చువల్గా చాలా మంది ఆడుతూ ఉంటారు అనమాట. యాక్చువల్గా బిట్ కాయినే ఉంది, క్రిప్టో కరెన్సీ మీద చాలా ఉన్నాయి యాక్చువల్గాను. సో అది లీగల్ కొన్ని ఉన్నాయి, ఇల్లీగల్ కొన్ని ఉన్నాయి. అది మనం చూసుకుని చేయకపోతే ఇప్పుడు మన శిల్పా శెట్టి హస్బెండ్లా దొరికిపోతారు. శిల్పా శెట్టి హస్బెండ్ కూడా పెద్ద క్వశ్చన్, మీరు ఎప్పుడు అడిగితే చెప్తున్నది. సో ఆయన చేసిన పనికి తను ఇప్పుడు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఆస్తి పట్టుకుని, శిల్పా శెట్టి. ఓకే, అదొకటి బజ్ ఇప్పుడు. శిల్పా శెట్టి ఈజ్ లీవింగ్ కంట్రీ అని. సో వాళ్ళ భర్త చాలా సో మెనీ క్రోర్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ ఈ క్రిప్టో కరెన్సీలో ఎక్కడ దొరికిపోయాడు. అది కూడా ఇట్స్ కమ్స్ అండర్ మనీ లాండరింగ్. ఇంకా చాలా ఎలక్ట్రానిక్ మీడియాస్ అందరూ కలిసి లాండరింగ్ అంటారు. మనీ లాండరింగ్ కాదు, బూతులు మాట్లాడకండి, మనీ లాండరింగ్. ఓకే, అది కూడా దట్ కేస్ ఆల్సో కమ్స్ అండర్ మనీ లాండరింగ్. సో అలాగే ఇక్కడ తమన్నాది ఏంటంటే ఒక యాడ్ వచ్చింది. ఇప్పుడు మేము ఇచ్చినప్పుడు ఎలాగ యాడ్ ఇచ్చారు, దాని యొక్క ఇంట్రికసీస్ చూసుకోవాలి లోపలికి వెళ్ళి. ఇది కాంప్లికేటెడ్ బికాజ్ ముంబై యాడ్ దట్ టు డూ విత్ పెద్ద ఏజెన్సీలు బుక్ చేస్తారు. ఐపీఎల్లో ఉండే యాడ్స్ ఇట్స్ వెరీ బిగ్ బిజినెస్. అది పెద్ద ఏజెన్సీలు ఉంటాయి. ఇప్పుడు ఆ ఏజెన్సీలు కంప్లైంట్ చేస్తే సైబర్ వెళ్ళి వాళ్ళు వచ్చి ఆన్సర్ చేయాలి. ఏజెన్సీలుగా ఆన్సర్ ఇవ్వాలి. ఏజెన్సీ అంటే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు అండ్ ఆల్సో సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్కి షీ ఈజ్ ఆన్సరబుల్. యాక్చువల్గా అయితే తనకు సంబంధం లేదు. తను ఎవరైతే యాడ్ చేశారో వాళ్ళ పేరు చెప్పాలి. వాళ్ళు నన్ను చేయమన్నారు, చేసే ఉంటే నీకు బుద్ధి లేదేంటి, యూఆర్ ఆల్సో ఫైన్ ఫర్ సో మనీ అని పెద్ద ఫైన్ వేయచ్చు. ఇప్పుడు ఏజెన్సీ మై టాస్క్ ఫర్ డెమరేజ్ కేసు అంటారు దాన్ని. అడ్వర్టైజింగ్లో ఫీల్డ్లో బయట కానీ డెమరేజ్ కేసు వేయచ్చు దాని మీద. పరువు నష్టం అంటాం కదా, ఆ విధంగా మనం తెలుగులో చెప్పుకోవాలంటే అటువంటి కేసు వేయచ్చు. ఆ అమ్మాయి అనాథరైజ్డ్గా ఇల్లీగల్ కూడా అంటున్నారు అన్నమాట. కొన్ని యాడ్స్ కొన్ని న్యూస్ ఛానల్స్లో ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ యాప్ విచ్ ఇస్ కాల్డ్ ఫెయిర్ యాప్ అని. ఓకే, ఫెయిర్ ప్లే అనే యాప్లో చేసిందని అంటున్నారు. యాక్చువల్గా నేను కూడా ఇలాగ ఈ బజ్లో వచ్చిన తర్వాత వాట్ ఎగ్జాక్ట్లీ మిస్టేక్ తను చేసిందని కనుక్కోవాలి కాబట్టి నేను సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాను కాబట్టి. సో ఐ వెంట్ టు దట్ జస్ట్ బిఫోర్ యూ కేమ్.
సో అది తమన్నాస్ మిస్టేక్, నాట్ లుకింగ్ ఇన్ టు ద మ్యాటర్. ఎవడో 10 లక్షలు ఇచ్చే చేస్తావా? అంతే కదా, ఇప్పుడు మీరు వచ్చారు, నేను ప్రతిదీ నాన్ సెన్స్ ప్రైమ్ మినిస్టర్ మీద మాట్లాడమంటే మహాన్ కదా. రైట్. అది నాకు కరెక్ట్ అనిపిస్తే నేను ఇలా విన్నాను, నేను విన్నదాన్ని నిజం ఇది, అసలు నిజం వేరే ఉంటుందని మాట్లాడాలి. అంతేగాని ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడితే నాకు తొట్టుకాంగాలకు డిఫరెన్స్ ఏంటి? సో అదేవిధంగా తమన్నా చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను చేసే యాడ్ కానీ ప్రమోషన్ కానీ లైక్ బ్రాండ్ అంబాసిడర్, ఆల్మోస్ట్ యూఆర్ ఎండార్సింగ్ ఎ బ్రాండ్. మీరు ఒక బ్రాండ్ని ఎండార్స్ చేశారు ఇంకోటి, ఒక సిల్క్ శారీస్ కానీ ఇంకోటి కానీ, దానికి ఇది ఏదైనా ఏజెన్సీ కింద ఉందని అడగాలి వాళ్ళని, వాళ్ళ దగ్గర రాయించుకోవాలి. మీరు యాడ్ చేసే అమ్మాయిలందరికీ కూడా చెప్తున్నాను అనమాట, అది మోడల్కి, మెయిల్ మోడల్స్కి, యూ మస్ట్ టేక్ ఇన్ రైటింగ్ దట్ ఈ బ్రాండ్ ఇట్ ఈస్ నాట్ కమ్ అండర్ ఎనీ అదర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ బిఫోర్ ఆర్ నౌ. సో వీఆర్ ఆస్కింగ్ ఓన్లీ యూ టు ఎండార్స్ అవర్ ప్రాజెక్ట్, అవర్ ప్రోడక్ట్ అని రాయించుకోవాలి. మా ప్రోడక్ట్ నువ్వు ఎండార్స్ చేయి అని తమన్నా కానీ ఎవరైనా కూడా, ఎనీ న్యూ మోడల్స్ ఆల్సో, ఈ బ్యూటీ పెంజెంట్లో చేసిన వాళ్ళు కూడా మోడల్స్గా ఉంటారు, 5, 6, 5, 7, 5, 8 ఉన్న వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే, యూ మస్ట్ టేక్ అన్ అగ్రిమెంట్. ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ రోజులు పోనీ ఎప్పుడో నేను చేసేటప్పటికి అప్పటికే అగ్రిమెంట్ ఉన్నా కూడా అప్పుడు కానీ సినిమా యాక్ట్రెస్గా వచ్చింది కాబట్టి చేశాను. బట్ సమంత అయితే ఆ సినిమాలో కూడా లేదు. ఒక మోడల్ కోఆర్డినేటర్ ద్వారా బుక్ చేశాను, బీజు రుక్మిణి అని మెడ్రాస్లో. ఆ అమ్మాయి అయితే కాజల్ ఒక రోజు డేట్ మిస్ అయిపోతే ఆ అమ్మాయితో చేయలేదు. గద్దేశం అని, బిందు మాధవి మొన్న బిగ్ బాస్లో వచ్చింది, వీళ్ళందరినీ త్రూ మోడల్ కోఆర్డినేటర్ ద్వారా బుక్ చేసి అప్పుడు కూడా రాయించుకున్నాను నేను. ఈవెన్ దెన్ ఐఎమ్ డూయింగ్ దిస్ యాడ్ ఆన్ మై ఓన్ సోల్ రెస్పాన్సిబిలిటీ, హూ వాజ్ ప్రమోటెడ్ బై బిజు రుక్మిణి అని రాయించుకున్నాను. వాళ్ళు ఏదో పెట్టచ్చు అందుకం, పెట్టమంటే పెట్టేస్తారు అంతే. యాక్చువల్గా వాళ్ళకి తెలియదు. అదే నేను మనకి సేఫ్టీ గురించి యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా నేను ఐ అగ్రీడ్ టు గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ టు మేక్ దోస్ యాడ్స్. సో నేను ఇక నా రెస్పాన్సిబిలిటీ అది. రేపొద్దున వాళ్ళు కేసు వేస్తే నేను కట్టాలి, ప్లస్ వాళ్ళు కట్టాలి. వీళ్ళు ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఈజ్ బుక్ బై సంబడి ఎల్స్, లెంటాస్ అని పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఓఎండ్ఎం అని పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి, అయితే ఏజెన్సీస్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్. వాళ్ళ కింద ఉంది ఐపీఎల్లో చేసిన యాడ్స్. సో ఐపీఎల్లో బెట్టింగ్ చేసుకోవచ్చు అని ఎవడో ఒక తొట్టిగాంగ్ ఇల్లీగల్ యాడ్ ఉంటే, ఇల్లీగల్ యాప్ ఉంటే, ఇల్లీగల్ అంటున్నారు మరి, ఇల్లీగల్ అన్ఆథరైజ్డ్ యాప్ ఫెయిర్ ప్లే అని అందులో తను ఇచ్చింది, ఇలా చేసుకోవచ్చు అని. అది 2 మిస్టేక్లు, ఒకటి సైబర్లో వస్తుంది, ఇంకోటి వచ్చి ఆ యాడ్ ఏజెన్సీలో కిందకి అది వస్తుంది. ఈ రెండింటికి సమాధానం చెప్పాలంటే దేర్ విల్ బి ఏ డెమరేజ్ కేసు ఉంటుంది. ఇప్పుడు డెమరేజ్ కేసు అది ఆల్రెడీ ముందు దాన్ని బ్రాడ్కాస్ట్ ఆపేస్తారు, టెలికాస్టింగ్ ఆపేస్తారు. ఓకే, దాని తర్వాత కేసు విల్ ప్రొసీడ్, డెమరేజ్ కేసు, బికాజ్ దట్ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ వచ్చే ఆ ఏజెన్సీ కింద ఉన్నాయి. నీకు అర్థమవుతుందా? నీకు అర్థమైతే కానీ వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైందా? నువ్వు అర్థమైతే ఫేస్ పెడుతున్నావా? సో నీకు అర్థమైతేనే వాళ్ళకి అర్థమవుద్ది. అంచేత రాయించుకోవాలి. ఈ ప్రోడక్ట్ మీరు నన్ను వచ్చి అడిగారు, మీకు అథెంటిక్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ క్లబ్స్లో మీకు మెంబర్షిప్ ఉందా? ఆర్ యూ ఏ మెంబర్ ఆఫ్ అడ్వర్టైజింగ్ క్లబ్, ముంబై అడ్వర్టైజింగ్ క్లబ్ ఆర్ ఎనీ అదర్ క్లబ్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు రాసుకుని అవన్నీ దానికి లీగల్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు ఫార్మాట్, మన సినిమా ఫీల్డ్ అగ్రిమెంట్ ఎలాగ ఉందో. అప్పుడు వాళ్ళు రాయించుకున్న తర్వాత మీరు యాక్సెప్ట్ చేయాలి. అమాయకంగా మీరు యాక్సెప్ట్ చేయకూడదు యాడ్ చేసేటప్పుడు. అవన్నీ చేయలేదు సరిగదా, డబ్బులు వచ్చి చేసేసింది. అసలు ఐపీఎల్లో వచ్చే యాడ్లన్నీ ఒక ఏజెన్సీలో ఉంటాయన్న సంగతి కూడా తమన్నా ఆలోచించి ఉండదు, తెలియదని అనకూడదు. తను చదువుకున్న అమ్మాయి కాబట్టి డెఫినెట్గా తెలిసే ఉంటుంది. ఇప్పుడు కాంప్లికేషన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ సైబర్ కూడా చెప్పారు దిస్ ఇస్ అవర్ ప్రోడక్ట్ అని. అంటే సైబర్లో 2 కేసులు, ఒకటి వచ్చి ఏజెన్సీకి చెప్పకుండా వాళ్ళ ప్రోడక్ట్ నువ్వు చేయటం, ఇంకోటి అలాగని జరిగితేనే. ఆర్ అండ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఇస్ ఇల్లీగల్ అనే మాట వచ్చింది కదా, ఇల్లీగల్ యాప్ కానీ అయితే అది పెద్ద కేసు. వీళ్ళదైతే ఏదో తప్పు అయిపోయింది, మీకు నేను యాడ్ కావాలని చేస్తాను అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. చాలా పెద్ద ఏజెన్సీలు ఉన్నాయి, నేను ఏదో ఒక యాడ్ చేస్తానంటే సినిమా ఫీల్డ్ లాగా నేను ఇంకో 2 డేట్లు ఇస్తానంటే ఒప్పుకోరు. అడ్వర్టైజింగ్ చేస్తే వెరీ బిగ్. ఇప్పుడు మహేష్ బాబు వీళ్ళందరూ చేస్తారంటే పక్క అగ్రిమెంట్లు చేస్తారు. మీకు అర్థమైంది? ఇప్పుడు రెడ్ బస్ అని బన్నీ చేస్తూ ఉంటాడు కదా, ఇవన్నీ పక్క దాని లీగల్ డిపార్ట్మెంట్ ఉంటారు. ఆ లీగాలిటీస్ చూసి అప్పుడు ఒప్పుకుంటారు. జస్ట్ అలా చేసేది ఎవరి కింద ఉంటే అది ఆస్తి ఎవరికైనా ఉంది. ఇప్పుడు షారుఖ్ ఖాన్ మీద యాడ్లు ఒక 4 సంవత్సరాలు మేమే చేసుకుంటామని ఒక 100 కోట్లు ఇస్తారు. వాళ్ళకి చెప్పకుండా వేరే యాడ్ ఒప్పుకోడైనా.
వాళ్ళు ఒప్పుకుంటారు, ఆ ఏజెన్సీ అప్పుకోవచ్చు కావాలంటే. ఓకే ఆ 100 కోట్లు 200 కోట్లు అమ్మేసుకుంటారు వాళ్ళు. ఆహాహాహా. అర్థమైందా? అది కూడా ఆ మోడల్ చేసే అతను కన్సర్న్గా ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? సడన్గా వీళ్ళు చేసిన యాడ్లో ఏమేమి చేస్తామనేది ఒక 10 ప్రోడక్ట్లు ఉంటాయి, అందులో నిరోధం ఉండదు. వీళ్ళు ఎవరు అమ్మేసుకున్న దాంట్లో నిరోధం ఉంది అనుకోండి, ఎఫ్ఎల్ ఫ్రెంచ్ లెదర్ కాంపస్ ఉత్తరా కానీ అవి ఉన్నాయనుకోండి, అది వాడికి చెప్పకుండా చేయకూడదు. మీరు నాకు ఇచ్చిన లిస్ట్ ఇది, మీరు ఎవరికో అమ్మేసుకున్నాడు, ఆడెవడో చెత్త ప్రోడక్ట్ చేయమంటున్నాడు, అది నేను చేయను అనొచ్చు. ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద మోడల్, మేల్ ఆర్ ఫిమేల్ మోడల్, అండ్ ద యాడ్ ఏజెన్సీ. And the ad agency will have in respect to the company again. Company is different, advertising agency is different, and models involved in that is different. ఇవి మీకు తమన్నా గురించే కాదు, వీళ్ళందరికీ కూడా అర్థం అవుతుందని చెప్తాను. చాలా మందికి తెలుసు ఆల్రెడీ కొంతమందికి తెలియదు. చాలా మంది నా దగ్గర అడ్వర్టైజింగ్ కోర్స్ చేయడానికి వస్తారు, అసలు యాడ్ ఏజెన్సీ అంటే ఏంటో తెలియదు. అసలు యాడ్ ఎవరెవరికి ఇస్తారు? కంపెనీ ఇస్తుందా యాడ్ ఫిల్మ్ మేకర్కి? కంపెనీ యాడ్ ఏజెన్సీకి ఇస్తుందా? యాడ్ ఏజెన్సీ వచ్చి ప్రొడ్యూసర్కి ఇస్తుంది. అడ్వర్టైజింగ్లో యాడ్ తీసేవాడిని ప్రొడ్యూసర్ అంటారు, నన్ను ప్రొడ్యూసర్ అంటారు అక్కడ. బికాజ్ మీ తరపున నేను యాడ్ తీసి పెడుతున్నాను, మీరు చేయమన్నట్టుగా, మీరు ఇచ్చిన స్టోరీ బోర్డుకి. ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది ఈ సందర్భంలో కొంచెం ఎందుకు చెప్పారంటే వాళ్ళు కొంచెం అర్థం అవుద్దని, కొంచెం మసాలాగా ఉంటుంది, అర్థం అవుద్ది, కొంచెం నాలెడ్జ్ వస్తుంది అని చెప్పేసి చెప్పాను. యాక్చువల్గా తమన్నది అక్కడ మిస్టేక్ అని తెలిసి ఉండదు తనకి. ఎవరో డబ్బులు ఇచ్చారు, ఒక యాప్ చేసింది, ఇలా చిల్లర కోట్లు వస్తూ ఉంటాయి వాళ్ళకి, ఆర్టిస్ట్కి. ఒక ఫోటో షూట్ ఇవ్వన్నట్టు ఇలా అంటుంది అనమాట. అనగానే 1 లక్ష ఇస్తారు, ఇలా అనమంటారు అనమాట, దానికి కొంత ఇస్తారనమాట. అదే అన్ని డబ్బులే. ఒకసారి గ్లామర్ వస్తే అన్ని డబ్బులే. అంచేత నువ్వు యాంకరింగ్ వదిలేసి గ్లామర్కి వెళ్ళిపో,